హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. ఈరోజు సీరియల్‌లో మౌనిక వాళ్ళ అత్తయ్య గారు, "మీ నానమ్మ పుట్టినరోజు అంటున్నారు కదా! వెళ్ళు" అనంటది. వెంటనే రవి, "మీ అత్తయ్య గారు వెళ్ళమన్నారు కదా! నువ్వింకేం మాట్లాడకు. మాతో పాటొచ్చేయి" అని అంటా ఉంటే, మౌనికేమో, "సరే అన్నయ్య. అత్తయ్య గారిని కారు దగ్గరికి వదిలేసొస్తాను" అనంటది. ఇద్దరు కారు దగ్గరికెళ్తారు. మౌనిక వాళ్ళ అత్తగారితో, "ఏంటత్తయ్య అలా మాటిచ్చేశారు? గుడి కంటేనే ఆయన ఎలా మాట్లాడారో చూశారుగా. నేను ఇంటికి వెళ్ళానని తెలిస్తే ఊరుకుంటారా?" అనంటది. అప్పుడు వాళ్ళ అత్తయ్య గారు, "మనం చెప్తామా ఏంటి?" అనంటా ఉంటే మౌనిక, "మరెలా?" అని అడుగుతది. "వాడు రాత్రికి రానని చెప్పాడు కదమ్మా! ఈలోగా నువ్వెళ్ళొచ్చేయి. పుట్టింటికి వెళ్ళడానికి కూడా నీకు అవకాశం లేని పరిస్థితొచ్చింది. ఏం చేస్తాం? నీకు అలాంటి భర్త దొరికాడు. భయపడకు. నేను చూసుకుంటానులే. నువ్వు ఫంక్షన్ అవ్వగానే త్వరగా వచ్చేయి" అని అంటా ఉంటే రవి ఏమో, "మౌనిక రా" అని పిలుస్తా ఉంటాడు. అప్పుడు మౌనిక, "పర్వాలేదంటారా" అని వాళ్ళ అత్తయ్య గారిని అడుగుతది. వాళ్ళ అత్తయ్య గారేమో, "నేను చెప్తున్నాను కదా! నువ్వెళ్ళిరా అమ్మా" అని అనేసరికి మౌనిక, "సరే అత్తయ్య వెళ్ళొస్తాను" అనంటది. వాళ్ళ అత్తయ్య ఏమో నవ్వుతూ, "జాగ్రత్తమ్మా" అనంటది. రవి, మౌనిక, శృతి ముగ్గురు కలిసి ఇంటికెళ్తారు. ఇటు మీనా ఏమో పాలు కోసం ఎదురు చూస్తా ఉంటది అటు ఇటు తిరుగుతూ. అక్కడికి సుశీలమ్మ వచ్చేసి, "ఏడి వాడింకా రాలేదా?" అని అనగానే, "ఆయన కోసమే చూస్తున్నానమ్మమ్మా" అనంటది. అప్పుడు సుశీలమ్మ, "ఇద్దరి దగ్గర ఫోన్లున్నాయి కదా" అని అనగానే మీనా, "చేశాను కానీ ఎత్తలేదమ్మమ్మా" అని అంటా ఉంటే సుశీలమ్మేమో, "ఎందుకు మీరిద్దరేమన్నా గొడవ పడ్డారా?" అని అడుగుతారు. అప్పుడు మీనా, "ఛ! అలాంటిదేమీ లేదమ్మమ్మా. ఈ మధ్య ఆయన నాతో ఏమీ గొడవ పడ్డం లేదు" అనంటది. అక్కడికేమో ప్రభావతొస్తది. ప్రభావతిని చూసి సుశీలమ్మ, "ఏమన్నావు బాలుని" అని అడుగుతది. అప్పుడు ప్రభావతి కంగారు పడుతూ, "ఎప్పుడు" అని అంటా ఉంటే సుశీలమ్మేమో, "ఇవాళే" అనంటది. అప్పుడు ప్రభావతి, "నేను వాడినేమన్నాను" అని అనగానే వాళ్ళ అత్తగారు, "మరి పొద్దున్నుండి ఎందుకు రాలేదు" అని అడుగుతది. వెంటనే ప్రభావతి, "నాకేం తెలుసు, వాడి పెళ్ళాన్ని అడగండి, నన్నడుగుతారేంటి" అని అంటా ఉంటే సుశీలమ్మేమో, "సరే పద మీనా" అని అంటది. ప్రభావతి, "ఎక్కడికి" అని అడగంగాల్నే, "పక్కింటి వాళ్ళింటికి. వాళ్ళనెళ్ళి అడుగుతా మా ప్రభావతి కొడుకు ఎక్కడికెళ్ళాడు అని" అని అంటా ఉంటే ప్రభావతి ఏమో, "ఇదేం వెటకారం, మిమ్మల్ని జూసి బాలుగాడు నేర్చుకున్నాడా? వాడిని జూసి మీరు నేర్చుకున్నారా?" అని అంటది. అప్పుడు సుశీలమ్మ, "మరి లేకపోతే ఏంటి? నీ కొడుకు గురించి నిన్నడగకుండా పక్కింటి వాళ్ళని అడగాలా?" అని అంటా ఉంటే ప్రభావతి, "వాడు నా కొడుకు కన్నా మీ మనవడిలాగా మీ దగ్గరే ఎక్కువ కాలం పెరిగాడు. మీ గారాబం వల్లే పాడయ్యాడు" అని అంటా ఉంటే వాళ్ళ అత్తగారు, "అంటే వాడిని బాగా పెంచలేదనేనా నీ ఉద్దేశం?" అని అడుగుతది. అప్పుడు ప్రభావతి, "మీరు బాగా పెంచుంటే తల్లంటే విలువిచ్చేవాడు" అని అనంగాల్నే సుశీలమ్మ, "కొడుకంటే నువ్వు ఏనాడన్నా ప్రేమ వెలగబెట్టావా? కొడుకుని తల్లిలా చూసిన మొహమే నాది. ఎక్కువ మాట్లాడితే నువ్వు వద్దు, నీ ఇల్లు వద్దు, ఈ వేడుకలు వద్దు. నా ఇంటికి నేను పోతాను" అనంటది. అప్పుడు ప్రభావతి, "ఇప్పుడు నేనేమన్నానని అలా మాట్లాడుతున్నారు" అని అంటా ఉంటే మీనేమో, "ఇంతసేపు అన్నది మీరే. మా ఆయన్ని మీరేమీ ప్రేమగా పెంచలేదు. తల్లి ప్రేమ దక్కలేదని అమ్మమ్మ ప్రేమగా పెంచారు. అది ఆవిడ తప్పని మీరెలా అంటారు" అని అనంగాల్నే ప్రభావతి, "అంటే ఇవన్నీ చెప్పి నా మీద ఉసిగల్పింది నువ్వేనా" అని మీనానడుగుతది. అప్పుడు సుశీలమ్మ, "ఏ నాకు నోరు లేదా? మెదడు లేదా? తెలివి లేదా? ఎవరేంటో ఆ మాత్రం అర్థం కాదనుకున్నావా" అని అంటా ఉంటే అక్కడికి రవి, శృతి ఇంకా మౌనిక వస్తారు. శృతి ఇంకా రవి ముందుగా వెళ్తారు. సుశీలమ్మేమో, "ఒరేయ్ రవి, ఏంట్రా అది" అని అడుగుతది కవర్ చూసి. అప్పుడు రవి, "నీకోసమే" అని అంటాడు. శృతి ఏమో, "ఇదేం చూశారు? ఒకసారి అటు చూడండి" అని మౌనికని చూపిస్తది. ముగ్గురు సంతోషిస్తారు. "మౌనిక, మౌనిక, మౌనిక" అని మీనా, ప్రభావతి, ఇంకా సుశీలమ్మ అందరూ అంటారు. సుశీలమ్మ ఇంకా చాలా సంతోషంతో, "మౌనిక, నా మనవరాలొచ్చింది. రా 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 రా. నా బంగారు తల్లి, నా బంగారు తల్లే" అని అంటది. మౌనిక వెళ్లి కౌగిలించుకుంటది. మౌనికేమో, "నానమ్మ హ్యాపీ బర్త్‌డే నానమ్మ" అని అంటది. అప్పుడు సుశీలమ్మ, "నువ్వు ఒక్కదానివే లేవని బాధపడ్డానే. ఇప్పుడు నిండుగా ఉంది" అని అంటది. ప్రభావతి ఏమో, "రవి మీరే తీసుకొచ్చారా" అని అడుగుతది. వెంటనే శృతి, "ఆ ఇంటికా? ఆ ఇంటికి మేమెందుకెళ్తాం?" మౌనిక దారిలో కనిపించింది అని అనంగాల్నే మౌనికేమో, "మా అత్తగారు నేను గుడికెళ్ళొస్తుంటే దారిలో కనిపించి తీసుకొచ్చారమ్మా" అని అంటది. అక్కడికి సత్యం కూడా వచ్చి, "అమ్మ మౌనిక ఎప్పుడొచ్చావమ్మా" అని అడుగుతాడు. "ఇప్పుడే నాన్న" అని అంటది. వాళ్ళ నాన్న, "ఆహా" అని అనేసరికి సుశీలమ్మేమో, "ఇంట్లో ఇంత పెద్ద వేడుక చేస్తున్నారు. ఇంటి ఆడపడుచుని పిలవాలని ఎవరికీ అనిపించలేదా" అని అడుగుతది. అప్పుడు సత్యం, "ప్రభా, నిన్న ఫోన్ చేయమన్నాను కదా, చేయలేదా" అని అడుగుతాడు. అప్పుడు మౌనిక, "ఎవరూ ఫోన్ చేయలేదు నాన్న.
అని అంటా ఉంటే ప్రభావతి, దీపావళికి ఫోన్ చేసినప్పుడు ఇదే బిజీగా ఉన్నాను రాను అని అంది. అందుకే నేనేం చెప్పలేదు అని అంటా ఉంటే సత్యమేమో పిలిస్తే కదా వాళ్ళు వచ్చేది రానిది తెలిసేది. ఇప్పుడొచ్చింది కదా అని అంటాడు. అప్పుడు ప్రభావతి కోట్లల్లో బిజినెస్లు చేసేవాళ్ళు ఇలా అందరు పుట్టినరోజులకి ఖాళీ ఉంటుందా అని అంటా ఉంటే మౌనికేమో నానమ్మ పుట్టినరోజు స్పెషల్ కదా! ఇప్పుడు పిలవకుండా వచ్చానంటే నానమ్మ కోసమే కదా అని అంటది. అప్పుడు సుశీలమ్మ, అమ్మ మౌనిక, నువ్వు మీ ఆయనని తీసుకొని ఒకసారి మన ఊరికి రా అమ్మా అని అంటా ఉంటే ప్రభావతి ఏమో అల్లుడి గారికి అంత తీరిక ఎక్కడ దొరుకుతుంది? అయినా ఆ పల్లెటూరులో ఆయన ఒక్క క్షణం కూడా ఉండలేరు అని అంటది. అప్పుడు సుశీలమ్మ, అతనికన్నా ముందు నువ్వే చెప్తున్నావే, విదేశాల్లో పుట్టి పెరగలేదుగా నీ అల్లుడు అని అంటా ఉంటది. అక్కడికి రోహిణి వచ్చి, అరే మౌనిక వచ్చిందా అని అనంగానే రవి ఏమో, అవును ఇంటి పెద్ద కోడలివి నువ్వు ఫోన్ చేసి పిలిచావని వచ్చింది అని వెటకారంగా అంటాడు. అప్పుడు రోహిణి, ఏంటి రవి, బాలు ఇంట్లో లేని లోటు నువ్వు ఫిల్ చేస్తున్నావా అని అంటా ఉంటే రవి ఏమో, అవునొదినా, ఇంతమంది ఉన్నాం ఎవరు పిలవలేదుగా అని అంటాడు. అప్పుడు రోహిణి, అది నిజమే, ఎనీవేస్ ఈసారికి క్షమించు మౌనిక, నెక్స్ట్ టైం నేనే పిలుస్తాను అని అంటా ఉంటే మౌనికేమో ఓకే వదినా అని అంటది. రోహిణి ఏమో, అమ్మమ్మ మీరు రండి అని పిలుస్తుంది. సుశీలమ్మ ఎక్కడికే అని అనంగానే మీకు మేకప్ చేస్తాను అని అంటది. అప్పుడు సుశీలమ్మ, "ఆ ఏంటి సరిపోయింది, ఈ వయసులో నాకు మేకప్ ఏంటమ్మా" అని నవ్వుకుంటూ అంటది. వెంటనే ప్రభావతి, అంతే కదా, ఆ పెద్దావిడ మేకప్ వేసుకుంటే బాగుంటుందా అని అంటా ఉంటే రోహిణి ఏమో, చాలా బాగుంటారు, ఫంక్షన్స్ ఉంటే మన పార్లర్కి ఇంతకన్నా పెద్దవాళ్ళు వస్తారు, మీరు రండి అమ్మమ్మ గారు అని పిలుస్తుంది. సుశీలమ్మ ఏమో, అందరూ నా ముఖం చూసి నవ్వకూడదు కదమ్మా అని అనగానే రోహిణి ఏమో, లైట్ గానే వేస్తానులేండి, అందరూ నన్ను చూసి నవ్వుతారమ్మా అని అంటా ఉంటే మీనా కూడా వెళ్ళండి అమ్మమ్మ అని అంటది. ప్రభావతి ఏమో, రోహిణి తర్వాత నాకు కూడా అని అనేలోపు సత్యం సున్నం కొట్టాలా అని అంటాడు. అందరూ నవ్వుతారు. రోహిణి మీరు రండమ్మమ్మ అని లోపలికి తీసుకెళ్తది. మీనా ఏమో మౌనికతో, మౌనిక నీకు ప్రత్యేకంగా రోజ్ మిల్క్ ఇస్తాను పద అని లోపలికి తీసుకెళ్తది. మౌనిక, వదిన బాలు అన్నయ్య ఏడి అని అడుగుతది. అప్పుడు మీనా, అదే చూస్తున్నా, ఉదయం అనగా బయటికెళ్లారు, వస్తారులే, కేక్ కట్ చేయించాలిగా, నువ్వు వస్తావని అనుకోలేదు మౌనిక అని అనగానే మౌనికేమో ఎందుకు వదినా అని అడుగుతది. మీ ఆయన పంపిస్తాడని అనుకోలేదు అని అంటా ఉంటే మౌనిక, నువ్వు అన్నది నిజమే వదినా, ఇప్పుడు కూడా ఆయన నన్ను పంపించలేదు అని అంటా ఉంటే, అవునా మరెళ్ళొచ్చావు అని మీనా అడుగుతది. అప్పుడు మౌనిక, రవి శృతి వదిన దారిలో కనిపించారు, రమ్మంటే మా అత్తగారు పంపించారు, నేను ఇక్కడికి వస్తున్నట్టు ఆయనకి తెలియదు, మా అత్తగారు చూసుకుంటారు అని అంటది. మీనా ఏమో, పోన్లే ఎలాగో అలాగో వచ్చావు, చాలా సంతోషం, అమ్మమ్మ గారికి ఇది మరుపురాని జ్ఞాపకంలా ఉండాలి, ముందు ఇది తాగు అని రోజ్ మిల్క్ ఇస్తుంది. మౌనిక అని నవ్వుకుంటూ తీసుకుంటది. ఇటు రోహిణి సుశీలమ్మకి మేకప్ వేస్తూ ఉంటే సుశీలమ్మ ఏమో, రోజు ఇదే పనిలో ఉంటావు కదా, ఈ రోజన్నా విశ్రాంతి తీసుకోవద్దా అని అడుగుతుంది. అప్పుడు రోహిణి, నచ్చిన పని చేసేటప్పుడు విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచన రాదమ్మమ్మ గారు, ఇటు ఇవ్వండి అని కళ్ళజోడుని అడుగుతుంది. సుశీలమ్మ కళ్ళజోడు తీస్తూ, నువ్వు ఇలా అంటే నిన్ను ఇంకేమంటానమ్మా అని అంటది. రోహిణి మేకప్ వేస్తూ ఉంటే, అవును మీ నాన్న మలేషియాలో ఉంటాడంటగా అని అనంగానే, అవునమ్మమ్మ అని రోహిణి అంటది. అక్కడ మీ నాన్న చెయ్యని తప్పుకి జైల్లో వేశారంటగా పాపం, మా సత్యం చెప్పాడులే అని అంటా ఉంటే రోహిణి ఏమో, అవునమ్మమ్మ గారు, పార్ట్నర్స్ మోసం చేశారు, కేసు నడుస్తుంది అని అంటది. అప్పుడు సుశీలమ్మ, నా మనవళ్ళ ముగ్గురు పెళ్ళిళ్ళు అయిపోయాయి, మీనా ఇంట్లో వాళ్ళని చూశాను, శృతి అమ్మ నాన్నల్ని కూడా చూశాను, మీ ఇంట్లో వాళ్ళనే నేనింకా చూడలేదు అని అంటా ఉంటే రోహిణి ఏమో, చాలాసార్లు రావాలని అనుకున్నారే కానీ బిజీగా ఉండి రాలేదు, మొన్న వద్దామనుకుని ఫ్లైట్ కూడా ఎక్కారు, సడన్ గా అలా జరిగిపోయింది అని అనంగానే, అవునులే ఇక్కడికొచ్చే యోగం మీ నాన్నకి లేదేమో అని సుశీలమ్మ అంటది. అప్పుడు రోహిణి తనలో తాను, ఎప్పటికీ రాడు రాలేడు, అసలు ఉంటే కదా రావడానికి అని అనుకుంటూ మేకప్ వేస్తుంది. సుశీలమ్మేమో, అవును మీ అమ్మ కూడా చనిపోయిందంట కదా, ఏ వయసులో చనిపోయింది అని అడుగుతా ఉంటే రోహిణి ఏమో, 14 ఏళ్ళప్పుడు చనిపోయారు అమ్మమ్మ గారు అని అంటది. అప్పుడు సుశీలమ్మ, 14 ఏళ్ళకే చనిపోయిందా, మరి నువ్వెలా పుట్టావు అని అడుగుతది. అప్పుడు రోహిణి, 14 ఏళ్ళు అమ్మకు కాదు నాకు అని అనగానే, ఓహో
నీకు 14 ఏళ్ళు ఉన్నప్పుడా? అయితే మీ అమ్మా నాన్న ఫోటో నీ దగ్గర ఉండే ఉంటుందిగా? ఏది ఒకసారి చూపిచ్చు అని అడుగుతది. అప్పుడు రోహిణి టెన్షన్ పడుతూ తనలో తాను ఈవిడేంటి అన్ని గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. మేకప్ వేస్తానని తీసుకొచ్చి అనవసరంగా బుక్ అయ్యానా అని ఆలోచిస్తూ ఉంటది. సుశీలమ్మేమో రోహిణి అడుగుతుంది నిన్నే చూపిచ్చు అని అంటా ఉంటే రోహిణి తడబడుతూ అది ఫోటో లేదు అని అంటది. అప్పుడు సుశీలమ్మ మీ అమ్మా నాన్న ఫోటో నీ దగ్గర లేదా అని అనగానే రోహిణి అంటే అది అని ఆలోచిస్తూ ఉంటే ఏంటి పిల్ల నువ్వు తల్లిదండ్రుల ఫోటో లేకుండా ఎవరైనా ఉంటారా అని అనగానే రోహిణి నేను ఊరు నుండి వచ్చేటప్పుడు మా నాన్న మీద కోపంతో వచ్చేసాను. ఇంటి దగ్గర నుండి నేనేమీ తీసుకురాలేదు అని అంటా ఉంటే సుశీలమ్మ ఆహా ఎందుకు కోపం అని అడుగుతది. వెంటనే రోహిణి మా అమ్మ పోయాక మా నాన్న వేరే పెళ్లి చేసుకున్నారు. అది నాకు ఇష్టం లేదు. అందుకోసమే కోపంతో వచ్చేసాను అని అనగానే మీ నాన్న మీద కోపంతో ఈ లోకంలో లేని మీ అమ్మ ఫోటోనే వదిలేసి వచ్చేసావా అని అంటది. అప్పుడు రోహిణి అమ్మని చూస్తే నేను ఏడుపు కంట్రోల్ చేసుకోలేను. అందుకే అమ్మ ఫోటో నా దగ్గర ఉంచుకోలేదు అని అంటా ఉంటే సుశీలమ్మ అయ్యయ్యో అని అంటది. రోహిణి ఏమో మీరు కాసేపు నోరు మూసుకుంటారా అని అంటది. అప్పుడు సుశీలమ్మ ఏంటి నోరు మూసుకోవాలా అంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నానా నీ గురించి ఎక్కువ అడుగుతున్నానా అని అంటా ఉంటే రోహిణి ఆ అలా కాదు లిప్స్టిక్ వేయాలి కదా అని అంటది. అప్పుడు సుశీలమ్మ అలాంటి సోకులు నాకేం వద్దులే అమ్మా మూతికి అది రాసుకుంటే తాంబూలం వేసుకున్నట్టు ఉంటుంది అని అంటా ఉంటే ఎక్కువ పెట్టను లైట్ గానే పెడతాను అని అంటది. సరే నీకు నచ్చినట్టు చెయ్యి అని సుశీలమ్మ అంటది. రోహిణి ఏమో మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకోకపోతే మొహం మీద ఆ వెల్తి అలాగే ఉంటుంది అని అంటూ లిప్స్టిక్ పూసి అయిపోయింది అన్నట్టది. సుశీలమ్మ ఏమో అద్దంలో చూసుకొని బాగుంది బాగుంది చాలా బాగుంది అని అనగానే రోహిణి నవ్వుతది. అవును నీకు తాతయ్య బామ్మ ఎవరూ లేరా అని అనగానే లేరు బామ్మగారు వాళ్ళు నాకు చిన్నప్పుడే చనిపోయారు అని అంటా ఉంటే సుశీలమ్మ ఏమో ఓహో నీకు మలేషియా మావయ్య కూడా ఉండాలి కదా మన ఊరికొచ్చారు ఆ అబ్బాయినైనా రమ్మనొచ్చు కదా అని అంటా ఉంటే రోహిణి ఆయన దుబాయ్లో ఉన్నారు అని అంటది. అప్పుడు సుశీలమ్మ "హ్మ్, నీ వాళ్ళంతా నిన్ను వదిలిపెట్టి ఎక్కడెక్కడో ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసి పోతుండాలి కదా ఒకసారి ఫోన్ చేయి నేను మాట్లాడతాను అని అంటది. అప్పుడు రోహిణి తడబడుతూ తను ఇప్పుడు బిజీగా ఉంటాడు మనం తర్వాత మాట్లాడుకుందాం అమ్మమ్మ గారు అని అనగానే సుశీలమ్మేమో సరే అని అంటది. ఇది పెడతాను అని హెయిర్కి కప్లా పెడతది. పెట్టేసి అయిపోయింది అని అంటది. అప్పుడు సుశీలమ్మ అయిపోయిందా నన్ను మాటల్లో పెట్టి అసలు సమయమే తెలియకుండా చేసేసావు అమ్మా అని అంటా ఉంటే రోహిణి నవ్వుతూ ఒకసారి అద్దంలో చూసుకోండి అమ్మమ్మ అని అంటది. సుశీలమ్మ లేచి అద్దంలో చూసుకొని ఆ ఏంటమ్మా ఇది సున్నం పూసినట్టు మెరుస్తుంది అని అంటా ఉంటే రోహిణి ఏమో నేను అప్లై చేసిన క్రీమ్ అలాగే మెరుస్తుంది దాని స్పెషాలిటీయే అది తీసుకోండి అని కళ్ళజోడిస్తుంది. సుశీలమ్మ ఏమో అలాగా అని అంటా ఉంటే అక్కడికి మౌనిక వచ్చి ఏ నానమ్మ నీకు మేకప్ సూపర్గా ఉంది అని నవ్వుకుంటూ అంటది. అప్పుడు సుశీలమ్మ నిజంగా బాగుందా అని అడుగుతది. వెంటనే మౌనిక నీ వయసు 25 వెనక్కి వెళ్ళిపోయింది అని అనగానే సుశీలమ్మ ఏ పోవే అని సిగ్గుపడుతూ అంటది. రోహిణి కూడా నిజంగానే నీ మొహం మెరిసిపోతుందమ్మమ్మా అని అంటా ఉంటే ఫీల్ అయిపోతూ ఉంటది. మౌనిక కూడా పాత సినిమాలో హీరోయిన్లా ఉన్నావు అని అంటది. అప్పుడు సుశీలమ్మ అయ్యో మీరు ఊరుకోండి అని నవ్వుతా ఉంటది. వెంటనే రోహిణి మనం ఒక సెల్ఫీ తీసుకుందామా మౌనిక నువ్వు సెల్ఫీది అని అనగానే మౌనిక అని చెప్పి సెల్ఫీలు తీసుకుంటారు. ఇక అందరు రెడీ అయిపోయి డెకరేషన్ దగ్గర నిలబడి ఉంటారు. రోహిణి ఏమో సుశీలమ్మని రెడీ చేసి చీరలు కట్టించి తీసుకొస్తూ ఉంటది. వాళ్ళని చూసి శృతి వావ్ గ్రానీ సూపర్ అని అనగానే అందరూ చూస్తారు వావ్ అన్నట్టు. రా అమ్మ రా అని సత్యం పక్కనే నిలబెట్టుకుంటాడు. మీనా ఏమో అమ్మమ్మ అని అనగానే శృతి గ్రానీ సూపర్ సూపర్ అని ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ ఉంటది. మౌనికేమో నానమ్మ ఎంత బాగున్నావో తెలుసా అని అంటది. సత్యం కూడా అవునమ్మా నీ మొహం కలకలలాడుతుంది అని అనగానే సుశీలమ్మ నీ పెద్ద కోడలు చేసిన పనిరా మొఖానికి ఏవేవో రంగులన్నీ వేసింది అని అంటా ఉంటే రోహిణి ఏమో మావయ్య అమ్మమ్మ గారికి మేకప్ వేసిన తర్వాత చాలా అందంగా ఉన్నారు కదా అని అంటది. సత్యమేమో నవ్వుతూ అవునమ్మా అని అంటాడు. మీనేమో మేకప్ వేయకపోయినా అమ్మమ్మ గారు అందంగానే ఉంటారు రోహిణి ఎప్పుడూ నవ్వుమోహంతో ఉంటారు ఆవిడ మనసు ఎంత మంచిదో తన మొహం నుండే చూడొచ్చు
అంతకు మించి ఇంకా వేరే అందం కావాలా ఏంటి అని అంటది. అప్పుడు సుశీలమ్మ, చూసావారా సత్యం, నా మనవరాలు ఎంత తెలివిగా మాట్లాడుతుందో అని అంటా ఉంటే, సత్యం, మీనా చెప్పింది 100% నిజం. ఈ కాలం కుర్రోళ్ళు ఏదేదో చెప్తారు. ప్రపంచ సుందరి అంటే అది ఇది అని ఎవరెవరి పేర్లో చెప్తారు. కానీ నాకు సంబంధించినంత వరకు నాకు తెలిసిన ఒకే ఒక్క అందమైన దేవత మా అమ్మే. అది నువ్వే అమ్మా అని నవ్వుతా ఉంటాడు. సుశీలమ్మేమో, పోరా నువ్వు అక్కడివి అని అంటది. వెంటనే మనోజ్, నానా, అయితే నీ కళ్ళకి మా అమ్మ అందంగా లేదా అని అడుగుతాడు. సత్యం ప్రభావతిని చూసి, ఎవరైనా సరే మా అమ్మ తర్వాతే అని అనగానే ప్రభావతి ఉడుక్కుంటూ, ఒరేయ్, నిన్ను నేను అడగమన్నానా, నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అని అంటది. శృతి ఏమో, గ్రానీ, మీకు మేకప్ అంతా బానే ఉంది, కానీ మీరు మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఉంటే ఇంకా సూపర్గా ఉండేవాళ్ళు తెలుసా అని అంటది. అప్పుడు సుశీలమ్మ, ఏ మీనా, ఆ అమ్మాయి ఏదో డ్రెస్సు గిస్సు అంటుంది అని అడుగుతది. వెంటనే మీనా, ఏం లేదమ్మమ్మ గారు, రోహిణి చుడిదార్ వేసుకుంటుంది కదా, మీరు కూడా అలాంటిది వేస్తే చాలా బాగుంటుంది అని అంటుంది అని అంటా ఉంటే సుశీలమ్మ మొహం మీద చేసుకొని, అవ్వా, ఏంటది, అలాంటి డ్రెస్సులా, నేనా, విన్నావారా సత్యం, ఇదిగో నేను అలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఏమైనా బాగుంటుందా చెప్పు అని శృతిని అంటది. అప్పుడు శృతి, బర్త్డేకి స్పెషల్గా వేసుకోవచ్చు కదా గ్రాని, చాలా బాగుంటుంది అని నవ్వుతూ అంటది. రవి ఏమో, బామ్మ, ఇది కూడా మంచి ఐడియానే, నేను వెళ్ళి కొనుక్కరమ్మంటావా అని అంటా ఉంటే సుశీలమ్మేమో, ఒరే, నువ్వు వేసుకున్నట్టు ప్యాంటు షర్టు నాకు కూడా కొనుక్కొస్తావా ఏంటి అని అడుగుతా ఉంటే, రవి, ఈ జీన్స్ అండ్ టీ షర్టు ఓకేనా నానమ్మ నీకు అని అంటాడు. అప్పుడు సుశీలమ్మ, ఒరే, కొట్టానంటే చూడు, ఇప్పటికే మొహానికి ఏదేదో పూస్తే అదోలా ఉంది అని అంటా ఉంటే అందరు నవ్వుతా ఉంటారు. అక్కడికి ఇద్దరు అయ్యగారులు వస్తారు. అయ్యా సత్యం గారు, నమస్కారం అని నమస్కారం పెడతారు. సత్యమేమో, నమస్కారం పంతులు గారు అని అంటే, సుశీలమ్మ, ఒరే సత్యం, మన ఇంట్లో పూజ ఏమైనా ఉందా అని అంటా ఉంటే సత్యమేమో, అవునమ్మా, నీకోసమే పిలిపించాను అని అంటాడు. అప్పుడు సుశీలమ్మ, ఇప్పుడు అవన్నీ ఎందుకురా అమ్మా, నీకు 75వ పుట్టినరోజు, ఇన్నేళ్ల జీవితం అంటే మాటలా, ఇంత పెద్ద జీవితం, ఎన్నో మంచి చెడులు, శుభాలు అశుభాలు అన్నీ చూసి ఇంత దూరం వచ్చావు. ఈ కుటుంబం ఇలా తట్టుకొని నిలబడింది అంటే దానికి కారణం నువ్వే అమ్మా, నువ్వు వేసిన విత్తనం అని అంటా ఉంటే ప్రభావతి ఏమో మెల్లిగా, అవునవును, ఈవిడ వేసిన విత్తనం తర్వాతనే భూమిలో కాళ్ళు పాతుకుపోయి నిలబడగలిగాం అని వెటకారంగా అనుకుంటూ ఉంటది. అప్పుడు సుశీలమ్మ, ఏంటి గొనుక్కుంటున్నావు అని అడుగుతుంది ప్రభావతిని. వెంటనే ప్రభావతి, ఆ ఆ, ఏమీ లేదండి అని అంటది. అప్పుడు సుశీలమ్మ, ఒరే సత్యం, నువ్వు నన్ను మెచ్చుకుంటూ మాట్లాడావు కదా, అది ఆవిడికి నచ్చలేదనుకుంటా అని అనగానే ప్రభావతి, అయ్యయ్యో అత్తయ్య, నేనెందుకలా అనుకుంటాను, ఆయన చెప్పింది నిజమే కదా, మీరు లేకపోతే ఈ కుటుంబమే లేదు అని అంటా ఉంటే సత్యమేమో, ఇక చాలు ఆపు, జరగాల్సింది చూద్దాం అని అంటాడు. సుశీలమ్మ చైర్లో కూర్చుంటది. అయ్యగారులు మంత్రాలు చదువుతూ ఉంటారు. శృతి ఏమో పువ్వులు చల్లుతూ ఉంటది. సుశీలమ్మ నమస్కారం పెట్టుకుంటూ ఉంటది. అయిపోయాక అయ్యగారులు అక్షింతలు వేసేసాక ఒక అయ్యగారు చీర తీసుకొని, అమ్మ, ఇది అమ్మవారికి కట్టిన చీర, దీన్ని పెద్ద పెద్ద కుటుంబాల్లో అందరూ అడిగారమ్మా, కానీ మీ అబ్బాయే మా అమ్మకి కావాలని అడిగి మరీ తీసుకున్నాడు, తీసుకోండమ్మా అని చీరిస్తాడు. సుశీలమ్మ కళ్ళకు అద్దుకొని తీసుకుంటది. సత్యం గారు, ఇక మేము బయలుదేరుతాం అని దండం పెడతారు. సత్యం కూడా మంచిదండి అని దండం పెడుతూ, ఆ ఒక్క నిమిషం అని జేబులో నుండి డబ్బులు తీసి ఇస్తాడు. అయ్యా మేము వెళ్ళొస్తామని వెళ్ళిపోతారు. సత్యం చీర తీసుకొని టేబుల్ మీద పెట్టేసి అక్షింతలు ఇచ్చి, అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించు, రా ప్రభా అని ఇద్దరు కాలు మొక్కుతారు. సుశీలమ్మ, కలకాలం అన్యోన్యంగా ఉండండి అని ఆశీర్వదిస్తుంది. ఒరే మనోజ్, రోహిణి, మీరు ఆశీర్వాదం తీసుకోండి అని అంటే వాళ్ళు కూడా వెళ్ళి తీసుకుంటారు. పిల్లా పాపలతో కలకాలం వర్ధిల్లండి అని ఆశీర్వదిస్తుంది. శృతి ఇంకా రవి కూడా తీసుకుంటారు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తుంది. సత్యమేమో, అమ్మ మీనా, నువ్వు కూడా తీసుకోవమ్మా అని అనగానే, ఆయన్ని కూడా రానియండి మావయ్య అని అంటది. మనోజ్ ఏమో వెటకారంగా నవ్వుతూ, బాలు వచ్చేదాకా ఎదురు చూసావంటే నానమ్మ గారి ఆశీస్సులు నీకు దక్కవు అని అంటా ఉంటే సుశీలమ్మ ఏమో, ఒరే నువ్వు ఊరుకో, బాలుగారిని రానివ్వు అని అంటా ఉంటే శృతి ఏమో, గ్రాని, అందరం కలిసి సెల్ఫీ తీసుకుందాం అని అందరూ సెల్ఫీలు తీసుకుంటారు. శృతి అందరినీ తీస్తుంది. అందరూ ఇలా పెట్టండి అలా పెట్టండి అని శృతి అంటా ఉంటది. అప్పుడే సత్యానికి ఫోన్ వస్తుంది. సత్యం ఫోన్ మాట్లాడుతూ వెళ్తాడు. చెప్పురా రంగా అన్నట్టు.
శృతి ఏమో రాని ఇప్పుడు మనం ఇద్దరం తీసుకుందామని సెల్ఫీలు తీసుకుంటది. మీనా రా నువ్వు కూడా జాయిన్ అవ్వు అని అంటే వాళ్ళందరూ దిగుతా ఉంటారు. మనోజ్ ఇంకా ప్రభావతి పక్కకెళ్ళి ఒరేయ్ చూసావా మీ నాన్న వాళ్ళమ్మకి ఏమీ ఇవ్వను అంటూనే ఏదో ప్లాన్ చేస్తున్నారు అని అంటా ఉంటే మనోజ్ ఏమో నానమ్మ కోసం నాన్న ప్లాన్ చేయకుండా ఎలా ఉంటారు అని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి మీ నాన్న నాతో ఏమీ చెప్పకుండా మంచి బహుమతి ఏదైనా తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారేమో. మీ నాన్నమ్మకి ఈ పూజలు, పునస్కారాలంటే బాగా నచ్చుతాయి. అందుకని ఆ రూట్‌లో మీ నానమ్మ మెప్పు పొందాలని చూస్తున్నట్టున్నారు. ఆవిడ ఇస్తానన్న పెద్ద బహుమతి మీ నాన్నకిస్తే నాకు ఇచ్చినట్టు కదా! అని నవ్వుతూ సంతోషపడుతూ అంటది. మనోజ్ హ్మ్. హ్మ్. అని అంటా ఉంటాడు పక్కన. సెల్ఫీలు దిగడం అయిపోయాక మీనా ఎళ్లి కూరగాయలు కట్ చేస్తూ ఉంటది. అక్కడికి సుశీలమ్మ వెళ్లి "ఏం చేస్తున్నావు మీనా?" అని అడుగుతది. మీనా ఏమో "వంట కోసం అన్నీ సిద్ధం చేస్తున్నా అమ్మమ్మ" అని అంటది. "ఇదేమైనా మగవాళ్ళ రాజ్యమా? ఈ ఇంట్లో మిగతా ఆడవాళ్ళంతా ఏమయ్యారు? బాలుగాడు లేడు. నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు. వెళ్ళి తయారై రా వెళ్ళు" అని అంటా ఉంటే "వంట పూర్తి చేసి వెళ్తానమ్మమ్మ" అని మీనా అంటది. మిగతా వాళ్ళంతా తయారై సింగారించుకొనొస్తారా? ఎవరో ఒకళ్ళు చేస్తారులే అని అంటా ఉంటే మీనా ఏమో ఆయనొచ్చాక ఒకేసారి రెడీ అవుతానమ్మమ్మ అని అనగానే అసలు వాడి సంగతేంటి మీనా? వాడు నన్ను చూడగానే ఎత్తుకొని గిరగిరా తిప్పేవాడు. ఈ పనులన్నీ వాడే నెత్తి మీదేసుకొని చేసేవాడు. ఇవాళేమో మౌనంగా ఉన్నాడు. ఇంట్లో దింపేసి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? ఎందుకు వాడు బయటికెళ్ళాడు? అని అంటా ఉంటే మీనా ఏమో తనలో తాను ఈ ఇంట్లో ఉంటే బంగారం విషయం బయటపడకుండా ఉండలేదని బయటికెళ్ళిపోయారు. ఈ విషయం మీతో ఎలా చెప్పాలమ్మమ్మ అని అనుకుంటూ ఉంటది. సుశీలమ్మేమో ఏంటి మీనా మాట్లాడవు అని అంటా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో అందరూ కూర్చొనుంటారు. అక్కడికి శృతి వాళ్ళ అమ్మొస్తది. హ్యాపీ బర్త్‌డే అమ్మా అని అంటది సుశీలమ్మతో. సుమతి ఏమో రవి దగ్గరికెళ్ళి బలూన్ పగలగొడతది. రవి భయపడిపోతాడు. సుమతితో నిన్నెవ్వడు పెళ్లి చేసుకుంటాడో గానీ బెలూన్‌లా పేలిపోతాడు అని అంటాడు. అప్పుడు ఏమన్నావు అని సుమతి అంటా ఉంటే ప్రభావతేమో కోపంగా చూస్తా ఉంటది. శృతి వాళ్ళ అమ్మేమో ఏమమ్మా మీనా మీ ఆయన నగలు కొంటేనే యేసుకుంటా అన్నావు. ఇంకా కొనలేదా అని అడుగుతది. రోళ్ళు గోల్డ్ నగలే పెట్టుకున్నావు అని అంటా ఉంటే ప్రభావతి కంగారు పడి అదేం లేదు వదిన గారు అవి బంగారు నగలే అని అంటా ఉంటే రోల్డ్ గోల్డా అసలు నగలా అనేది కనిపెట్టలేనని అనుకున్నావా? ఎవరు ఏ మతలబ్ చేశారో అని అంటా ఉంటే ఏంటి మీనా ఆవిడనేది అని సుశీలమ్మ అంటది. మనోజ్ ఇంకా ప్రభావతి కంగారు పడుతూ ఉంటారు. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి.